రమణి మ్యామ్ పర్మిషన్ అడిగావు హాస్ని. శివశివాని స్కూల్ స్టార్ట్ అయింది ఎప్పుడు యోష్ట? నీకు తెలుసుగా 2008లో. గుర్తుకొచ్చింది. తర్వాత స్కూల్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. మరి 2019లో ఏమైంది యోష్ట? ఏమైంది 2019లో? అది తెలియాలంటే మన ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేయాల్సిందే. ఫ్రెండ్సా? ఎవరు? ఒక్క హౌస్ నుంచి కాదు, ఆల్ 4 హౌసెస్ నుంచి వస్తున్నారు. రామన్ హౌస్, ఆర్ యూ రెడీ? కలాం హౌస్, ఆర్ యూ రెడీ? న్యూటన్ హౌస్, ఆర్ యూ రెడీ? హాకింగ్ హౌస్, ఆర్ యూ రెడీ? Without any further delay, let us welcome them onto the dais with a big round of applause. అబ్బాయి మంచోడు, 5 అంకెల జీతం, చాలా మంచి సంబంధం అండి. మీకు ఓకే అయితే నాకు ఓకే నాన్న. కొన్ని సంవత్సరాల ముందు 2019లో ఆమె తన ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి డ్రీమ్స్తో నిండిన మనసుతో శివశివాని స్కూల్లో కంప్యూటర్ టీచర్గా జాయిన్ అయింది. ఆ తర్వాత టైం, సిచ్యువేషన్ అండ్ రెస్పాన్సిబిలిటీ మర్చిపోయి ఆమె మ్యాథమెటిక్స్ టీచర్గా మారింది. ఆ సమయం ఒక గురువుగా మాత్రమే కాదు, ఒక ఇన్స్పిరేషన్గా మారింది. కానీ అదే ఎండ్ కాదు, అదే బిగినింగ్. హార్డ్ వర్క్, డెడికేషన్ అండ్ కాన్ఫిడెన్స్తో ఆమెకి కిండర్ గార్డెన్ ఇన్ఛార్జ్గా ప్రమోషన్ వచ్చింది. తర్వాత ప్రైమరీ ఇన్ఛార్జ్గా కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకుంది. 7 ఇయర్స్గా శివశివాని స్కూల్లో నిరంతరంగా సర్వీస్ చేస్తూ వరుసగా 2 ఇయర్స్ హౌసెస్ ట్రోఫీ గెలిపించింది. ఇది కేవలం గెలుపు కాదు, ఇది ఆమె లీడర్షిప్కి ఒక స్ట్రాంగ్ ప్రూఫ్. ప్రస్తుతం 2026లో ఇప్పుడు తన పర్సనల్ లైఫ్లో కూడా కొత్త చాప్టర్ స్టార్ట్ చేయబోతుంది. అది తన మ్యారేజ్. బాబు, వచ్చే నెల 5వ తారీఖున అమ్మాయికి దివ్యమైన ముహూర్తం ఉంది. ఆ రోజున పెళ్లి పెట్టుకుందాం, ఏమంటారు? చాలా సంతోషం అండి. మీరన్నట్టే ఆ ముహూర్తాన్ని ఖాయం చేయండి పంతులు గారు. ఇంతకీ మీ కూతురు, అదే పెళ్లి కూతురు ఎక్కడండి? వారం రోజుల్లో అత్తగారింటికి వెళ్ళిపోతామమ్మా. శుభ్రంగా తిని నాన్న తమ్ములతో సంతోషంగా ఉండు. నానా అబ్బే, పెళ్లి పనులు ఎక్కడి వరకు వచ్చారా? మండపం భోజనాలు మాట్లాడి పెట్టేశాను. ఆ కార్డ్స్ ఒకటి కొట్టిస్తే సరిపోతుంది. కొన్ని రోజుల్లో నీ ఇంటిని వదిలిపెట్టి వెళ్ళిపోతానా? చిన్నప్పటి నుండి ఇక్కడే ఆడుకున్నాను, ఇక్కడే పెరిగాను. ఇప్పుడు ఉన్న పలంగా ఇంటిని వదిలిపెట్టి వెళ్ళాలంటే నా ప్రాణం పోతున్నట్టుంది. నేను ఈ ఇంటిని వదిలిపెట్టి వెళ్ళాలంటే నాకు ఈ పెళ్ళే వద్దు నాన్న. ఇంతేనేమో ఇంతవరకేనేమో ఇంట్లో నా కథ. అంతేనేమో అంతులేని వేదనేమో ఆడపిల్లను కదా. మళ్ళీ తిరిగి అడుగేసేది వచ్చిపోయే చుట్టూలానే. నేను పుట్టి పెరిగిన ఊరికి ఇంకా పైన పొరుగురిదాన్ని. కట్టదాటి గంగ నేడు కంట పొంగెనే. ఒక అమ్మాయి లైఫ్లో మ్యారేజ్ అంటే చాలా పెద్ద చాప్టర్. పుట్టిన ఇంటి నుంచి తన అత్తగారింటికి తన కొత్త జర్నీ స్టార్ట్ చేయడం. మా నుంచి హృదయపూర్వక చిన్న డెడికేషన్. అత్తరింటికి పంపాల్సిన సామాన్లన్నీ తీసుకున్నానమ్మా. నీకేమైనా కావాలా? నాన్న, నేను కొన్ని రోజుల్లో వెళ్ళిపోతాను కదా. నువ్వు సంతోషంగా పెళ్లి పనులు చూసుకుంటున్నావు. నీకు కొంచెం కూడా బాధగా అనిపించట్లేదా నాన్న? నాకెందుకురా బాధ? నువ్వు ఒక గొప్ప ఇంటికి వెళ్తున్నావు నానా, నేను ధైర్యంగా ఉంటా. అరే అభి, ఆ సామాన్ల లోటు కింది దింపు. ఎంత ఎంత యాతనో, ఎంత గుండె కోతనో, ప్రాణమోలే పెంచుకున్న పిచ్చి నాన్నకు దూలమిరిగి భుజముపై పడిన పిడుగు పాటిది. ఇంతకన్నా నరకమే లేదు జన్మకు. తినే వేలైంది కదమ్మా, వచ్చి తిను. మళ్ళీ ఎప్పుడు తింటానో ఏంటో నాకు. తన ఇంట్లో ఉన్న థింగ్స్ని మర్చిపోతుందో లేదో కానీ స్కూల్లో ఉన్న కొన్ని మూమెంట్స్, స్టూడెంట్స్ మెమరీస్ మాత్రం చాలా మిస్ అవుతాయి.
ఇంకా మమ్మల్ని మర్చిపోతావా? ఎవరు మీరు? నేను స్కూల్ రిజిస్టర్ని. ఇంకా నెక్స్ట్ మంత్ నుంచి నేమ్స్ ఎవరు నోట్ చేస్తారు? వస్తువులతో మాట్లాడుకుంటుంది. ఓహో, కొన్ని రోజులు వెళ్ళిపోతుంది కదా, బాధ పంచుకుంటుందేమో. ఆయమ్మా ఎన్నిసార్లు చెప్పాలి హౌస్ బోట్ క్లీన్ చేయమని? నేను ఇప్పుడు పాయింట్స్ ఎలా వేయాలి? ఫాస్ట్గా క్లీన్ చేయండి. గుంజనే గుండెనే ఎవరో అన్నంతగా వేదనే బాధనే నాన్నకు. సుష్మిత, ఎవరు? మీకు ఎంతో ఇష్టమైన స్కూల్ని ఇంకొన్ని రోజులకి వదిలేసి వెళ్తున్నావు కదా, బాధ అనిపించట్లేదా? అయ్యో, చాలా బాధ అనిపిస్తుంది. క్లాస్ రూమ్లో ఉన్న చిన్న స్మైల్స్, చిన్న మిస్టేక్స్, రమ్ని మ్యామ్, నాగేంద్ర సార్, టీచర్స్ అండ్ ప్రతి ఒక్క స్టూడెంట్ని మిస్ అవుతాను. ఈ స్కూల్, ఈ స్టూడెంట్స్, ఈ మెమరీస్ అన్నీ నాకు చాలా ప్రీషియస్. నా జర్నీలో ఈ స్కూల్ ఒక సెకండ్ హోమ్ లాగా. ఇక ఇప్పటి నుండి ఈ మెమరీస్ హృదయంలో క్యారీ చేస్తాను. కొత్త చాప్టర్కి రెడీ అవుతాను. ఉడునే విడువక ఇన్నే ఉండొచ్చుగా, ఎవడు రాసాడు ఈ రాతను. స్మాల్ అనౌన్స్మెంట్స్, హౌసెస్, లీడింగ్ అసెంబ్లీస్ ఇవన్నీ తన స్కూల్ జర్నీలో ఒక పార్ట్. ఈ మూమెంట్స్, ఈ స్మైల్స్ అన్నీ తను చాలా మిస్ అవుతుంది. రేపు పొద్దున్నే పెళ్లి కదా, త్వరగా రెడీ చేయండి నాన్న. పెళ్లి కూతురు చేయాలి. ముక్కుతూనే నీ పాదాలు కడిగిన ఈ కన్నీళ్ళు, రెక్కలల్లా దాసుకొని కాచినందుకెన్నాళ్ళు, మెట్టి నింత దీపమై మీ పేరు నిలుపుతనే, మెట్టి నింత దీపమై మీ పేరు నిలుపుతనే. బాబు, భజంత్రీలు. అమ్మా, దంపతులు ఇద్దరు వెళ్ళి నాన్నగారి ఆశీస్సులు తీసుకోండి. నాన్న, అక్క వెళ్ళిపోతుంది నాన్న. అభి, పెళ్ళి ఏం కల కాదు కదరా. మ్యామ్, మీ లైఫ్లో న్యూ చాప్టర్ స్టార్ట్ చేస్తున్నారు కదా, ఈ స్కూల్ని, ఈ స్టూడెంట్స్ని, మీ టీచింగ్ని వదిలేసి వెళ్ళరు కదా. మీ గైడెన్స్, మీ స్మైల్, మీ ఇన్స్పిరేషన్ శివాని స్టూడెంట్స్కి ఎప్పటికీ ఫర్ ఎవర్ పార్ట్. మీ పర్సనల్ లైఫ్ అయినా ప్రొఫెషనల్ లైఫ్ అయినా రెండింటినీ బ్యూటిఫుల్గా బ్యాలెన్స్ అవ్వాలని మేమందరం కోరుకుంటున్నాం మ్యామ్. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ మ్యామ్.